చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య వాంఖేడే స్టేడియం వేదికగా ఈ రోజు రాత్రి 7:30 రసవత్తర మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ కి ముంబై ఇండియన్స్ T20 వరల్డ్ కప్ స్పెషలిస్ట్ ఆల్రౌండర్ విల్ జాక్స్ ను బరిలోకి దింపబోతుంది. ఇక ముంబై ఇండియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ హెడ్ టు హెడ్ రికార్డ్స్ లో ముంబైదే పైచేయి. ఇరు జట్ల మధ్య 39 మ్యాచ్లు జరిగితే ముంబై అత్యధికంగా 21 మ్యాచ్లు గెలవగా చెన్నై 18 మ్యాచ్ల్లో విజయం సాధించింది. చెన్నైపై ఇప్పటి వరకు అత్యధిక విజయాలు సాధించిన ఏకైక జట్టుగా ముంబై ఇండియన్స్ దే. కానీ గత 6 మ్యాచ్ల నుంచి చూస్తే సీన్ రివర్స్ గా కనిపిస్తుంది. చివరి 6 మ్యాచ్ల్లో ముంబై ఇండియన్స్ గెలిచింది ఒకే ఒక మ్యాచ్. అది కూడా గత ఏడాది 2025లో 2 మ్యాచ్లలో చెన్నై 1 ముంబై 1 గెలవగా మిగతా 4 మ్యాచ్ల్లోని సిఎస్కేని వరుస విజయాలు సాధించింది. ఇక ముంబై ఇండియన్స్ ఈ మ్యాచ్ లో మంచి జట్టుతో బరిలోకి దిగాలని ఫిక్స్ అయింది. ఈ సీజన్ లో వరుసగా 4 మ్యాచ్లు ఓడిన ముంబై ఇండియన్స్ గత మ్యాచ్ లో గుజరాత్ టైటన్స్ పై గ్రాండ్ విక్టర్ తో మంచి కంబ్యాక్ ఇచ్చింది. అయినా సిఎస్కే పై విజయం సాధించాలంటే ఇంకా స్ట్రాంగ్ గా ఉండాలని జట్టులో స్పెషలిస్ట్ ఆల్రౌండర్ విల్ జాక్స్ ను దింపబోతోంది. ఇంగ్లాండ్ కు చెందిన విల్ జాక్స్ T20 వరల్డ్ కప్ బెస్ట్ ఆల్రౌండర్ గా నిలిచాడు. 226 పరుగులతో పాటు 9 వికెట్లు కూడా తీసుకున్నాడు. స్పిన్ ఆల్రౌండర్ అయిన విల్ జాక్స్ T20 వరల్డ్ కప్ లో 4 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు దక్కించుకోవడం విశేషం. అదే జోస్తో ముంబై విజయాల్లోని కీలక పాత్ర పోషిస్తాడని మేనేజ్మెంట్ భావిస్తుంది. కాగా 2024 సంవత్సరంలో ఐపీఎల్ అడుగుపెట్టిన విల్ జాక్స్ 2025 మెగా వేలంలో ముంబై ఇండియన్స్ తీసుకుంది. గత ఏడాది 13 మ్యాచ్లు ఆడిన విల్ జాక్స్ 233 పరుగులు చేశాడు. అదే విధంగా 6 వికెట్లు కూడా తీసుకున్నాడు. ఈ సీజన్ మధ్యలో అడుగు పెట్టబోతున్న విల్ జాక్స్ ఎలా రాణిస్తాడో వేచి చూడాలి. ఇకపోతే ఈ మ్యాచ్ ద్వారా అటు ముంబై తరపున రోహిత్ శర్మ, ఇటు చెన్నై తరపున ఎంఎస్ ధోని బరిలోకి దిగుతారా లేదా అనేది అభిమానుల సందేహం పెరిగింది. అయితే ఈ ఇద్దరు ఈ మ్యాచ్ ఆడేది అనుమానంగా మారింది. పూర్తిగా కోలుకోనట్టు తెలుస్తుంది. ఏది ఏమైనా ఈ రెండు జట్లకు ఈ రోజు చావో రేవో లాంటిది. గెలిచిన జట్టుకు ప్లే ఆఫ్ రేస్ లో నిలుస్తుంది. ఒకవేళ ఓడితే ఆ జట్టు దాదాపు 99% ప్లే ఆఫ్ ఆశలు వదులుకోవాల్సిందే.